నమస్కారం. జ్యోతిషపరంగా చాలామందిని ఇబ్బంది పెట్టే దోషము కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషము ఎందుకు ఏర్పడుతుంది? మన జాతకంలో ఈ కాలసర్ప దోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఈ కాలసర్ప దోషం ఉంటే మానవ జీవితంపై దీని యొక్క ప్రభావం ఎంతగా ఉంటుంది? ఈ కాలసర్ప దోషాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. మీకు కాలసర్ప దోషం ఉన్నట్టయితే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకు తెలిసిన వారికి ఎవరికైనా అవసరం అవుతుండవచ్చు. దీనిని షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, కాలసర్ప దోషాన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలుగా పిలుస్తారు. నాగదోషమని, సర్పదోషమని, ఈ విధంగా. జ్యోతిష శాస్త్రపరంగా రాహుగ్రహము, కేతుగ్రహము కాలసర్ప దోషానికి కారణమవుతాయి. ఈ కాలసర్ప దోషం మన జాతకంలో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, చాలా సులువుగా మీరు కూడా గుర్తించవచ్చు. జాతక చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి కదా. ఈ గ్రహాలలో రాహువు, కేతువు మధ్య మిగతా గ్రహాలన్నీ ఉన్నట్లయితే దీన్ని కాలసర్ప దోషము అంటారు. ఈ కాలసర్ప దోషము ఎందుకు ఏర్పడుతుంది అంటే, మన గత జన్మలో కావచ్చు, లేదా మన వంశస్థులలో పూర్వీకులు ఎవరైనా పాములను చంపడం, సారీసృపాలు పాములాగా పాకే జంతువులను చంపడం, ప్రాణహాని తలపెడితే వాటి యొక్క దోషము కాలసర్ప దోషంగా మనకు పుట్టుకతోనే వస్తుంది. ఈ కాలసర్ప దోషము రాహు, కేతు గ్రహాల వల్ల ఏర్పడుతుంది. మనము ఈ కాలసర్ప దోషాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అంటే, మన జన్మ జాతక చక్రంలో చాలా సులువుగా గుర్తించవచ్చు. మనకు 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలలో రాహు, కేతు ఈ 2 గ్రహాల మధ్య మిగతా గ్రహాలన్నీ కూడా ఇరుక్కుపోయి ఉంటే దానిని మనం కాలసర్ప దోషం అంటాం. అంటే ఈ రాహు, కేతువుకు మధ్య మిగతా అన్ని గ్రహాలు ఉండాలి. ఈ కాలసర్ప దోషము మొత్తము 12 భాగాలుగా ఉంటుంది. అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖనాద, పాతక, విషాక్త, శేషనాగు, ఈ విధంగా 12 నాగుల పేర్లతో ఈ యొక్క కాలసర్ప దోషము 12 భాగాలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ 12 భాగాలను 288 కాలసర్ప దోషాలుగా వర్గీకరించారు. ఈ యొక్క కాలసర్ప దోషము అనేది రాహుకేతువుల స్థితిని బట్టి ఏర్పడుతుంది. ఈ 12 భాగాలు కూడా రాహుకేతువులు జాతక చక్రంలో ఎక్కడ ఉన్నారు అనే స్థితిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే ప్రభావం ఏమిటి అంటే, కాలసర్ప దోషం వల్ల సాధారణంగా మానసికమైన చాంచల్యం ఉంటుంది. అంటే మనకు సరైన ఆలోచనలు రావు. మనము ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎప్పుడు వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడము, వాళ్ళ మీద డిపెండ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మనము తీసుకున్న నిర్ణయము మనకంత బలంగా అనిపించదు. అలాగే కాలసర్ప దోషం ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒక రకమైన సమస్య, మానసిక వ్యధ అనేది వెంటాడుతూ ఉంటుంది. వీళ్ళు చేసే పనుల్లో విపరీతమైన ఆటంకాలు రావడం, పని అయ్యేంత వరకు కూడా నమ్మకం లేకపోవడం జరుగుతుంది. విద్యార్థులకు చదువులు ముందుకు సాగకపోవడం, కాలసర్ప దోషం ఉంటే వివాహ ఆటంకాలు, సంతాన ఆటంకాలు కావడం జరుగుతుంది. ఇక ఈ కాలసర్ప దోషం ఉన్నవారికి గుండెకు, హృదయానికి, అస్తమాకు సంబంధించిన వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. ఇవన్నీ కాలసర్ప దోషం ఉంటే ఎందుకు జరుగుతాయి అంటే, కాలసర్ప దోషం ఏర్పడేదే రాహుకేతువుల మధ్య మిగతా గ్రహాలన్నీ ఇరుక్కుపోయినందున. ఇలా రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఇరుక్కుపోతే ఆ సందర్భంలో ఆ గ్రహాలు వాళ్ళు ఇచ్చే ఫలితాలను పూర్తిగా ఇవ్వలేరు. ఉదాహరణ, రవిగ్రహం ఆరోగ్యాన్ని ఇస్తాడు కదా. రవి బలంగా ఉండి కాలసర్ప దోషంలో ఉంటే ఆ జాతకునికి పూర్తి ఆరోగ్యాన్ని రవి ఇవ్వలేకపోవచ్చు. ఇలా మిగతా గ్రహాలన్నీ వారు ఇచ్చే శుభ ఫలితాలను ఆ జాతకునికి ఇవ్వరు. ఇది ప్రధాన కారణం. కాలసర్ప దోషం ఉంటే సాధారణంగా వచ్చే ప్రధానమైన సమస్య శుభగ్రహాల యొక్క ఫలితాలు అందుకోలేకపోవడం. జాతకులు ఏ లక్ష్యం కోసమైతే జీవితాంతము కృషి చేస్తుంటారో ఆ లక్ష్యాలను అందుకోవడానికి చాలా కష్టపడతారు. చివరికి ఆ లక్ష్యాలను అందుకునే అవకాశం కోల్పోతారు. మరి ఈ కాలసర్ప దోషానికి నివారణ ఏమిటి అంటే, బాగా వినండి.
కాలసర్ప దోషము అనే పేరులోనే ఉంది కాల అని, అంటే ఇది జీవిత కాలం వెంటాడే దోషం. ఇది పూర్వజన్మలో చేసిన పాపం వల్ల రావచ్చు, మన పూర్వ వంశీకులు చేసిన పాపం వల్ల రావచ్చు, కానీ మనము జీవిత కాలం అనుభవించాల్సి ఉంటుంది. దీనికి ఉపశమన పద్ధతులు ఉన్నాయి, కానీ జీవితాంతము ఈ కాలసర్ప దోషాన్ని పోగొట్టే క్రియా విధానం మాత్రం జ్యోతిష శాస్త్రంలో కానీ పూజలలో కానీ లేదు. కానీ కాలసర్ప దోషాన్ని కొంతకాలం పాటు మనపై ప్రభావం చూపకుండా ఆపవచ్చు. ఆ పద్ధతులలో మొట్టమొదటి అత్యంత సులువైన పద్ధతి, తప్పనిసరిగా మనకు ఫలితాన్నిచ్చే పద్ధతి, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో పూజలు చేయించడం. పూజలు చేయిస్తే కాలసర్ప దోష ప్రభావము దాదాపు 2.5 నుండి 3 సంవత్సరాల పాటు మన మీద ప్రభావాన్ని తగ్గిస్తుంది. మా దగ్గరికి జాతకాలకు వచ్చే వాళ్ళకి ఎంతోమందికి ఈ విధంగా చెప్పి వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళు ఆ దోషం నుంచి కొంతకాలం పాటు ఉపశమనం పొంది వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకున్న సందర్భాలు అనేకం. ఇలా శ్రీకాళహస్తిని సందర్శించి అక్కడ రాహుకేతు పూజలు చేయడము అనేది మొదటి పద్ధతి. రెండవది, కాలసర్ప దోషం ఉన్నవారు సంవత్సరంలో 2 సార్లు, అంటే కార్తీక మాసంలో ఒకసారి, అలాగే శ్రావణ మాసంలో ఒకసారి నాగుల చవితి, నాగుల పంచమి వస్తాయి. నాగుల చవితి రోజు ఉపవాసం ఉండి, నాగుల పంచమి రోజు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు మరియు గుడ్డు నైవేద్యంగా పాములకు సమర్పించి ఆ దోషం పోవాలని సర్పదేవతలకు మొక్కుకున్నా కూడా ఈ యొక్క కాలసర్ప దోష ప్రభావము ఆ వ్యక్తి మీద దాదాపు 6 నుంచి 7 నెలల వరకు చూపదు. మేము మా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఈ క్రియా విధానం చెప్తే కొందరిలో 3-4 సంవత్సరాల పాటు కూడా కాలసర్ప దోష ప్రభావం తగ్గిపోయింది. ఇక సర్పదేవతల ఆరాధన, మనకు గుళ్ళలో నాగదేవతలు, నాగ ప్రతిమలు ఉంటాయి కదా, వాటిని పూజించడం కూడా ఉపశమన పద్ధతుల్లో ఒకటి. కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ యొక్క కాలసర్ప దోషం ఉంటే కర్ణాటకలోని కుకే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నాగ ప్రతిష్ఠ చేపిస్తే కూడా కొంతవరకు కాలసర్ప దోషానికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే గోమేధికం ఉంగరం ధరిస్తారో వాళ్లకు ఆ ఉంగరం ధరించినంత కాలం కూడా ఈ యొక్క కాలసర్ప దోష ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. నెగిటివ్ ఫలితాలను తగ్గించుకోవచ్చు. ఇక అన్నిటికంటే మెరుగైన మార్గం ఏమిటంటే రాహుకేతువులకు జపశాంతి చేయించడం. రాహుగ్రహ జపం 18,000 సార్లు, కేతుగ్రహ జపము 7,000 సార్లు చేసేది ఉంటుంది. ఈ రాహుకేతువులకు జపశాంతి చేయిస్తే కూడా మనకు ఈ యొక్క కాలసర్ప దోష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఇవి ఉపశమన పద్ధతులే కానీ నివారణ పద్ధతులు మాత్రం కాదు. ఇది జీవితాంతం వెంటాడే దోషం. ఒకవేళ మనం భరించలేదు, ఉపశమన పద్ధతులను మళ్ళీ పాటిస్తూ కాలసర్ప దోషాల నుండి వచ్చే నెగిటివిటీని తగ్గించుకుంటే ఈ దోషం మన తర్వాత తరం వాళ్ళకి వెళ్తుంది. మనం 1 కోటి రూపాయలు అప్పు చేశామనుకోండి, మనం తీర్చలేదు, మనం తప్పించుకున్నాము, మన పిల్లలు వాటిని తీర్చాల్సి ఉంటుంది కదా. అలా ఈ కాలసర్ప దోషం కూడా మనపై ఆ దోష ప్రభావాన్ని తగ్గించుకుంటే తర్వాతి తరం వాళ్ళకి ఆ దోషం తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. ఈ యొక్క కాలసర్ప దోషం ఎవరిపై ఎలా ప్రభావం చూపుతుంది అంటే బాగా వినండి. ఇంతకుముందు కాలసర్ప దోషం అనగానే రకరకాల సమస్యలు ఏర్పడతాయని చెప్పాను, కానీ అందరికీ ఒకే విధంగా సమస్యలు ఏర్పడవు. రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే దాన్ని బట్టి వారిచ్చే ఫలితాలు, వారిచ్చే ఇబ్బందులు ఆ యొక్క స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యగా పరిణమించవచ్చు. అలాగే ఈ యొక్క కాలసర్ప దోషము జన్మ జీవిత కాలంలో రాహు మహర్దశ, కేతు మహర్దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మరి కాలసర్ప దోషం ఉన్నవారి జన్మ జాతకంలో రాహువుతో కానీ కేతువుతో కానీ ఏదైనా గ్రహం ఉంటే వారికి కాలసర్ప దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో కూడా కాలసర్ప దోష ప్రభావం విపరీతంగా జాతకుని ఇబ్బంది పెడుతుంది. అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఒకవేళ కాలసర్ప దోషం ఉంటే వారికి విపరీతమైన కష్టాన్ని కాలసర్ప దోషం కలిగిస్తుంది. కాలసర్ప దోషం వల్ల
ఏర్పడే ప్రధాన సమస్య శుభాన్ని ఇవ్వకుండా ఆపడం. ఎంత మనం ప్రయత్నించినా మన యొక్క లక్ష్యాలను చేరకుండా ఆపి మనకు మనోవ్యధలకు గురి చేయడం దీని యొక్క ప్రధానమైన నెగిటివిటీ. అయితే కాలసర్ప దోషాన్ని కాలసర్ప యోగం అని కూడా అంటారు. యోగం అని ఎందుకు అంటారు అంటే, నేనేం చెప్పాను, రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఇరుక్కుపోతే ఆ గ్రహాలు మనపై ప్రభావాన్ని చూపడం మానివేస్తాయి అని చెప్పాను. శుభగ్రహాలు ప్రభావాన్ని చూపకపోతే అవి దోషం. కొన్నిసార్లు మనకు చెడు చేసే గ్రహాలు ఆ దాంట్లో ఉన్నట్లయితే ఆ చెడు ఫలితాలను కూడా అవి ఇవ్వలేవు. ఇది యోగము అంటారు. ఉదాహరణకు నష్టం చేసే గ్రహాలు, నీచస్థితి పొందిన గ్రహాలు, అశుభ గ్రహాలు ఈ యొక్క కాలసర్ప దోషంలో ఇరుక్కుపోయినట్టయితే అది మనకు యోగమే కదా. అలా కాలసర్ప దోషము కానీ కాలసర్ప యోగం కానీ రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నాను. ఇంకా ఏవైనా మీకు సందేహాలు, సలహాలు కావాలి అంటే కింద స్క్రోలింగ్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. నమస్కారం.